శ్రీ గురుభ్యో నమః. ధనుర్మాసంలో నేడు 8వ రోజు. ఈ పాసురాల్లో 6వ పాసురం నుండి 10వ పాసురం వరకు గోదాదేవి చెల్లెలతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. పక్షుల కిలకిలా రావాలు, రంగురంగుల పువ్వులు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. మంచు బిందువులు కురిసిన గడ్డిని తినేసిన ఆలమందలు నెమరు వేసుకుంటూ ఉరకలు వేస్తూ ఊరు దాటి వెళుతున్నాయి. చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో 3 మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి. ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణువుని స్తుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించిన పాసురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈరోజు ధనుర్మాసంలో 8వ రోజు. మరి ఆ పాసురం మరియు అర్థం తెలుసుకుందాం. ஈழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகுலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెండ్రారాయిందరుళేళోరెంబావాయ్. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది. గేదెలు మేత మేయడానికై విడువబడ్డాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలని కోరుకుంటున్నారు. అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్లడం కోసం బయలుదేరాం. వారందరినీ అక్కడ నిలిపి, నీకోసం నేను వచ్చాను. నీకును కృష్ణుణ్ణి చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా, మరి ఆలస్యం ఎందుకు? లే. ఆ అశ్వాసుర రూపుడైన కేసిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరై అనే సాధనమును పొందెదం. కృష్ణుడి కంటే ముందుగానే మనం అతని వద్దకు వెళితే సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు. రండి అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది. ఆండాళ్ తిరువడిగలే శరణం.